హాయ్, నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. అలరించే కోనసీమ అందాలు ఎంత చూసినా తనివి తీరదు. అలాగే ఈ కోనసీమలో నోరూరించే రుచులకు కొదవలేదు. అలాంటి రుచులు పరిచయం చేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మిమ్మల్ని అందరినీ ఓ చిన్ని మిర్చి బండి దగ్గరకు తీసుకెళ్ళబోతున్నాను. బండి చిన్నదే అయినా అక్కడ రుచి మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. మరింకెందుకు ఆలస్యం, మనం కూడా వెళ్ళి వేడి వేడి బజ్జీలు ఓ పట్టు పడదాం రండి. ప్రస్తుతం ఈ బజ్జీ షాప్ యజమాని దగ్గర నేను ఉన్నాను. అసలు ఏంటి కథ, ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఏంటి ఇలాంటివన్నీ తెలుసుకుందాం. నమస్కారం అండి. ఏం పేరండి మీ పేరు? నాగరాజు గారు. నాగరాజు గారు, మీరు చాలా కష్టజీవని, ఎప్పటి నుంచో చాలా కష్టపడి ఉదయం ఒక పని చేసుకుంటే మధ్యాహ్నం ఒక పని చేసుకుంటే సాయంత్రం వాటిలో ఈ బజ్జీ బండి వేసి చాలా కష్టపడుతున్నారని చాలామంది చెప్తున్నారు. మీ ఊరి వాళ్ళే నాకు చాలామంది మీ గురించి సజెస్ట్ చేసి ఇక్కడ ఒక వీడియో చేయాలని చెప్పి నన్ను రిక్వెస్ట్ చేశారు. అందుకోసం నేను ఈరోజు ఇక్కడికి వచ్చాను మీ బజ్జీలు రుచి చూడడానికి. అసలు ఏంటి ఈ బజ్జీ బండి ప్రస్థానం, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏంటి మీ కథ ఏంటి, మీ బండి కథ ఏంటి? 7 సంవత్సరాల నుంచి. అంటే కూలి పనికి వెళ్ళి అలవాటు లేదండి నాకు. ఓకే. ఒక పావలా బిజినెస్ మీద సంపాదించాలనుకోవాలి. ఏదో రకంగా మీ ఒకరి దగ్గర పని చేయడం కంటే మీ కాళ్ళ మీద మీరు నిలబడాలనుకునేది మీ. ఓకే, అవునండి. మంచి ఆశయం అండి. అది ఏంటంటే జనాలు మన దగ్గర రావాలంటే కొంచెం వాళ్ళకి కొద్దిగా హెల్పింగ్ ఉండాలంటే ఫుడ్ బాగుండాలి, తక్కువ రేటు తక్కువ ఉండాలి. దాని గురించి మనం ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి ఓ పావలా వస్తే చాలు మన బిజినెస్ అలా డెవలప్మెంట్ అవుతుంది చాలు. ఒకరి దగ్గర కూలి పనికి వెళ్ళక్కర్లేదు అని బాధ్యత పెట్టామండి. అంటే భారీ లాభాలు అవసరం లేదు, ఏదో మనకి రోజు గడిస్తే మన కుటుంబం చాలు అనే కాన్సెప్ట్ లో మీరు ఉన్నారు. ఎలా ఉందండి ఇప్పుడు, ఎలా ఉంది బజ్జీ బండి పెట్టిన తర్వాత? పర్లేదండి. ప్రస్తుతానికి ఇంట్లో ఫ్యామిలీ చేసి మొత్తం అన్నిటికీ రోడ్ లేకుండా అలా అయిపోతాం. ఎలా చెప్పుకోవాలంటే నిజంగా కూలి పనికి వెళ్తే ఎలా 500 వస్తుంది. ఎలా ఇక్కడ వంట గుర్తు పెట్టుకోవాలంటే 1000 రూపాయలు పడుతుంది. ఆ 1000 ఏదో మనం ఇక్కడ మనం సొంతంగా చేసుకుని 10 మందికి పేరుండేలాగా చేసుకున్నాం అనుకోండి, మనకైతే పొద్దున్న అన్నప్పుడు మన పిల్లలకి భవిష్యత్తు బాగుంటుంది, ఎవరెవరో బిజినెస్ కూడా బాగుంటుంది అని పెట్టామండి. దేవుడి గురించి బాగానే వ్యాపారం బండి మీద చాలా బాగుంది అనమాట. ఎలా తక్కువగా అమ్ముతున్నా అనే క్వాలిటీ కూడా సంభవం అండి. ఆయిల్ ఏంటి ఏదైనా సరే క్వాలిటీ నెంబర్ 1లో చూడాలి. తిన్న కూడా సంతోషంగా వెళ్తే అదే మనకి ఆనందం అండి. అవును, అంతే కదా. ఇవాళ బొడనే ఉందంటే 5 రూపాయలు అమ్ముతున్నాం అండి. మనం మిగిలిపోతుంది. మన అన్నిటికీ అమ్ముకుంటే 1000 రూపాయలు మిగులుతుంది. మన దగ్గర ఉన్న హెల్పింగ్ వాళ్ళందరూ చేస్తారండి. దాని గురించి ఇంకా మనం కూడా పెద్ద పట్టించుకోండి ఎంత మిగిలింది ఏంటంటే మన ఇంట్లో వెళ్తుందా మిగులుతుందా సాల్వ్ అనుకోండి. ఎక్స్ట్రా అమ్ముకుని మనంత బిజినెస్ కూడా కాదు. ఏంటి ఎంత టేస్ట్ రావడానికి కారణం ఏంటి? అసలు మీరు ఎక్కడ నేర్చుకున్నారు ఈ బజ్జీలు వేయడం? ఏమండి ఎక్కడ నేర్చుకోలేదండి. ఏంటి ఆటోమేటిక్గా అలాగా నేర్చుకున్నా. అంటే కొద్ది ప్రాబ్లంలో ఉన్నానండి. అప్పులు అయిపోయి ఆ రిస్క్లో ఉంటే కొంచెం మా నాన్నగారు టచింగ్ ఉంది. దాన్ని బట్టి ఏదో జాగ్రత్తగా 1000 రూపాయలు అంతా చాలని దిగామండి. స్టార్టింగ్ అయితే 500 నుంచి అమ్మేది కదండి. అలాగా 500 నుంచి అలాగా జనాల దగ్గర ఏమి మనం అంత ఆశించకుండా పాపం వాళ్ళు కూడా సహకారంతో మనం కూడా పర్లేదు ఇవాళ భగవంతుడు బాగా దారికి పెట్టాడు. అవునండి. పొద్దున్న మాట మార్నింగ్ టిఫిన్ కొట్టేస్తామండి. టిఫిన్ బండి ఎక్కడైనా అక్కడండి ఎదురండి బిజ్జీ పక్కన. ఓకే. అది అంతేనండి. దోశ 10 రూపాయలు, 3 ఇడ్లీ 10 రూపాయలు, 4 బజ్జీ 10 రూపాయలు, ఉల్లి బజ్జీ ఏదైనా గారె 4 గారి 10 రూపాయలు. తక్కువ రేట్లు కూడా. అంటే కొబ్బరికాయ కొట్టు ఉందండి, అక్కడ 5 6 చేస్తారు. మనకి డబ్బులు మిగలపోనాయి. ఆ 10 మంది బతుకుతారు. దాని గురించి మనం అది పెట్టాం లాభం గురించి కాకపోయినా మనకి అది మిగలపోయినా వాళ్ళకి అలాగే సరిపోతుంది. కొబ్బరి షాప్ పెట్టి అక్కడ దాని మీద ఒక 4-5 జీవనోపాధి పొందేలాగా ఏర్పాటు చేశారు. ఈ నాగరాజు గారి బండి ఏదైతే ఉందో బజ్జీలు చాలా ఫేమస్గా ఉంటాయి. మనకి చూసుకున్నట్టయితే చాట్ అయితే ఇక్కడ తింటే మాత్రం 5 రూపాయలు అమోఘంగా ఉంటుంది. అదే బజ్జీలు చూసుకున్నట్టయితే మిర్చి బజ్జీ, అరటికాయ బజ్జీ, బంగాళదుంప బజ్జీ అయితే 10కి 3, అవి కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటాయి.
అది వంకాయ బజ్జీ అయితే 10కి 2. అవి కూడా చాలా బాగుంటాయి. ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి మెయిన్ రోడ్ కావడం వల్ల చుట్టుపక్కల ఉన్న అమలాపురం కానీ చుట్టుపక్కల ఉన్నది ఏదైతే ఉందో అదన్నీ వచ్చి ఇక్కడ తింటుంటారు. మొత్తానికి అయితే చాలా బాగుంటుంది అన్నమాట. ప్లేటు 10 రూపాయలు, వడ 2 5 రూపాయలు. ఇక్కడ చాలా బాగుంటుందండి. సాయంకాలం మేము ఇక్కడికి వచ్చి స్నాక్స్ కింద ఇక్కడ తినడం జరుగుతుందండి. క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి. చట్నీ అవి కూడా తాలింపులు అవి పెట్టి బాగుంటుందండి. డబ్బు కోసం చూసి మనిషి కాదండి, అందుకనే ఏదో వ్యాపారం చేయాలన్న దీక్షతోటి అలాగా చేస్తూ ఉంటాడు. చల్లపునికి అయితే మాత్రం ఫేమస్ అండి. 10 రూపాయలకి 10. బజ్జీ అయితే మాత్రం 10 రూపాయలకి 3 ఇస్తాను, 20 బజ్జీలు. టేస్ట్ ఎక్సలెంట్. కొబ్బరి చట్నీ అదిరిపోద్ది దానికి అమ్మకూడదు. కొబ్బరి చట్నీ ఫేమస్ ఇక్కడ, మేము కావాల్సింది ఇక్కడ. క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్ కూడా. అమలాపురం చూస్తామండి మేము. ఈ కెనడా బట్టి రేట్లకి దీనికి సంబంధం లేదు. 5 రూపాయలకి వేల ఇస్తున్నారు ఇక్కడ క్వాలిటీగా. ఉడుకులు ఏంటంటే వంకాయ బజ్జీలు ఏంటి అన్నీ కూడా అంటే చాలా బాగుంటున్నాయంటే అంతా క్వాలిటీగా ఉంటుంది, బాగుంటుందండి. ఇది కంపల్సరీ అవుతూ ఉంటాం. 5 రూపాయలకి చాట్ అవ్వడం అంటే చాలా గ్రేట్. ఈ 5 రూపాయలు చాట్ అంటే ఎక్కడ లేదు. మేము అమలాపురంలో కూడా 5 రూపాయలు చాట్ అంటే ఎక్కడ కానీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చల్లపుండ్లు కూడా టేస్ట్ చాలా బాగుంటాయి. బజ్జీలు కూడా 10 రూపాయలకి 3 ఇస్తారు బజ్జీలు. ఇక్కడ చాలా టేస్ట్ చాలా బాగుంటాయి. కంపల్సరీ ఇక్కడ వెళ్ళినప్పుడు కంపల్సరీ ఆగుతాం. ఈ నాగరాజు గారి బండి దగ్గర స్పెషల్ ఏంటి అంటే టేస్ట్ ఎంత ఎక్కువ, కాస్ట్ అంత తక్కువ అన్నమాట. నిజంగా ఈ బజ్జీల సైజు కొద్దిగా మనకి బయటతో కంపేర్ చేసుకుంటే చిన్నగా అనిపించినప్పటికీ కూడా ఇలాంటి బజ్జీలు 10 రూపాయలకి 3 బజ్జీలు ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. చూడడానికి బండి చాలా చిన్నగా ఉంటుంది, పేరు కూడా ఏమీ ఉండదు. అందరూ నాగరాజు మిర్చి బండి అని పిలుచుకుంటూ ఉంటారనమాట. ఏది పెద్ద బోర్డు కానీ ఏమి ఉండదు, చాలా పాతకాలపు చిన్న బండి. ఆ బండి చూస్తే జనరల్గా ఇక్కడ ఇంత చిన్న బండి దగ్గర తినాలా అని చాలామంది అనుకుంటూ ఉంటారేమో బహుశా. బట్ ఇలాంటి చిన్న బండి దగ్గరే చాలా మంచి టేస్ట్ ఉంటుందని మరోసారి నిరూపించారు నాగరాజు గారు. సరే, ఈ మాటలు అయితే తర్వాత చెప్పుకుందాం. ఇన్ని బజ్జీలు ముందు పెట్టుకుని ఆగాలంటే కష్టమే కదా మరి. సరదాగా చల్లపునుకులు ఆల్రెడీ ఈ చట్నీలో ఈత కొడుతున్నాయి. ముందు వీటిని టేస్ట్ చేద్దాం. సైజు కూడా పెద్దగానే ఉన్నాయి చల్లపునుకు కూడా. ఇక్కడ చట్నీ చాలా బాగుంటుందంట. ఆ సైజు, ఆ టేస్ట్ నిజంగానే ఇక్కడ చట్నీ కూడా చాలా స్పెషల్గా అయితే ఖచ్చితంగా ఉంది. చల్లపునుకు అయితే మాత్రం అదిరిపోయింది. మిర్చి చూస్తే మాత్రం ఇక్కడ ఎవరికైనా సరే నోరు ఊరాల్సిందే. ఈ రేంజ్ కారం మిర్చి బజ్జీ తిని చాలా రోజులైంది. మిర్చి బజ్జీ అంటే చాలా చోట్ల వామది ఎక్కువ వేసి అంత కారం లేకుండా సర్వ్ చేస్తున్నారు. బట్ ఇక్కడ మాత్రం రేంజ్లో కారం అదరిపోతుంది. మిర్చి బజ్జీ అయితే ఒక్కటితో సరిపెట్టలేం, రెండోది కూడా లాగించాల్సిందే. చట్నీ కూడా కొంచెం నంజుకుని, ఎస్పెషల్లీ ఆ సన్నగా తరిగిన ఉల్లిపాయలు కారంలో కలిపేశారు. అవైతే మాత్రం ఈ మిర్చి బజ్జీలో చాలా టేస్టీగా ఉన్నాయి. అందులోనే ఆ కారం, ఇందులో మిరపకాయ కారం ఎరగదీసాయి. అరటికాయ బజ్జీ, బంగాళాదుంప బజ్జీ. ఇది యాక్చువల్గా నేను నిజానికి అరటికాయ బజ్జీ అనుకున్నాను ఆ షేప్ అది చూసి. బట్ బంగాళదుంప బజ్జీ కూడా. కేవలం 10 రూపాయలకి 3 బజ్జీలు ఇస్తున్నారు. క్వాలిటీ అయితే తక్కువ ఉంటుందేమో అనుకుంటాం. క్వాలిటీ కూడా ఫస్ట్ క్లాస్గా ఉందన్నమాట. ఇక వంకాయ బజ్జీ విషయానికి వచ్చేసరికి వంకాయ బజ్జీ అయితే మాత్రం 10 రూపాయలకి 2. నిజానికి బయట వంకాయ బజ్జీ ఎక్కడ చూసినా ఖచ్చితంగా 10-15 రూపాయలు ఉంటుంది. బట్ ఇక్కడ ఒక్కో వంకాయ బజ్జీ కేవలం 5 రూపాయలు మాత్రమే. ఆ వంకాయలో లోపల మసాలా అది పెట్టినట్టున్నారు. ఆ మసాలా టేస్టు వంకాయ బజ్జీ చాలా ఎక్సలెంట్గా ఉంది. చల్ల బజ్జీ దగ్గర నుంచి మొదలుపెట్టి మిరపకాయ బజ్జీ, బంగాళాదుంప బజ్జీ, అలాగే వంకాయ బజ్జీ, అన్ని బజ్జీలు కూడా చాలా అంటే చాలా టేస్ట్ ఉన్నాయి. వడ అయితే మాత్రం చాలా క్రిస్పీ లుక్ కనిపిస్తుంది. ఉల్లిపాయలతో కూడిన మసాలా వడ అదుర్స్. ప్రతిదీ కూడా చాలా సింపుల్గా ఉన్నప్పటికీ కూడా చాలా టేస్టీగా ఉందన్నమాట. ఎస్పెషల్గా ఇంత తక్కువ రేట్లో ఇంత మంచి టేస్టీ బజ్జీలు దొరకడం మాత్రం నిజంగా ఈ చుట్టుపక్కల ప్రాంతం వాసులు మాత్రం చాలా అదృష్టవంతులు. నాకైతే రోజు వచ్చి తినాలన్నంత
ఇష్టంగా ఉన్నాయన్నమాట ఈ బజ్జీలు. ఇక్కడ బజ్జీలతో ఆగిపోలేదు. ఇక్కడ చాట్ గురించి చెప్పాను కదా, ఆ చాట్ కూడా కొంచెం టేస్ట్ చేద్దాం. ఈ నాగరాజు గారి మిర్చి బండి దగ్గర వెరీ స్పెషల్ ఏంటంటే ఎక్కువగా కాలేజీ స్టూడెంట్స్కి స్పెషల్ డిష్ అన్నమాట ఇది. కాలేజీ స్టూడెంట్స్ అందరూ కూడా వచ్చి చక్కగా ఒక 4-5 10 మంది వస్తారు, చక్కగా ఈ చాట్ తీసుకుంటారు. ఈ చాట్ తింటూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారనమాట. నిజంగా కాలేజీ డేస్లో ఇలాంటి చాట్ చిట్ చాట్కి ఒక కేంద్ర బిందువు అనమాట. 5 రూపాయలకి నిజంగా ఎలా ఇస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఈ చాట్లో నిజంగా బఠానీ కానీ, మళ్ళీ ఇందులో బజ్జీ కూడా పీసుల కింద కట్ చేసి పెట్టారు. బజ్జీ, టమాటా ముక్కలు, ఇవన్నీ కూడా ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ కూడా వేసి 5 రూపాయలకే ఈ చాట్ ఇస్తున్నారు నాగరాజు గారు. సాయంత్రం అయితే చాలన్నమాట. 4:30 నుంచి ఈ బండి స్టార్ట్ అవుతుంది. కరెక్ట్గా 5 నుంచి 6:30 వరకు ఫుల్ రష్ అనమాట. ఎస్పెషల్లీ కాలేజీ స్టూడెంట్స్ ఈ చాట్ కోసం పని కట్టుకుని వస్తుంటారు. చాట్ అయితే అసలు వదలబుద్ధి అవట్లేదు. ఖచ్చితంగా ఇదే కప్పు సిటీలో అయితే 25 to 30 రూపీస్ ఖచ్చితంగా ఉంటుంది. అది కూడా రోడ్ సైడ్ అయితేనే. మళ్ళీ మనం పెద్ద రెస్టారెంట్లోకి వెళ్ళి ఈ కప్పు తినాలంటే 50 to 100 రూపీస్ వరకు కూడా ఉంటుంది. ఈ బండి దగ్గర కేవలం రుచి మాత్రమే మనల్ని ఆకట్టుకోదు. నాగరాజు గారి లైఫ్ జర్నీ కూడా చాలా బాగా ఉంటుంది. అతను చాలా కష్టజీవి. ఉదయాన్నే వేరే చోట టిఫిన్ సెంటర్ నడుపుకుంటూ ఉంటారట. మధ్యాహ్నం తాను ఉపాధి పొందడంతో పాటు మరో 4-5 ఉపాధి పొందేలా ఒక చిన్న కోకోనట్ బిజినెస్ ఒకటి ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ ఈయనతో పాటు ఈయనకు లాభాలు వచ్చినా రాకపోయినా వేరే ఒక 4-5 సరే ఉపాధి ఉంటే చాలు అనే మనస్తత్వంతో ఆ బిజినెస్ నడుపుతున్నారు. మళ్ళీ సాయంకాలం అయ్యేసరికి ఈ చాట్ బండికి వచ్చేస్తారు. ఇక్కడ ఈ చాట్ కానీ లేకపోతే ఈ బజ్జీలు కానీ ఆయనే స్వయంగా ప్రిపేర్ చేసి సర్వ్ చేస్తుంటారు అనమాట. చాలా అంటే చాలా టేస్ట్ ఉన్నాయి ఇక్కడ రుచి, ఆయన జీవితం కూడా. ఇది తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం పాస్తర్లపూడి బాడవాలో ఉన్నటువంటి నాగరాజు గారి బండి కథ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆదాన్ రుచులతో పాటు పొలిటికల్, స్పోర్ట్స్, ఆటోమొబైల్, హెల్త్ టిప్స్, డివోషనల్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ మొబైల్లో ఆదాన్ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. మీకు నచ్చిన కంటెంట్ని ఆనందంగా ఆస్వాదించండి. మరింకెందుకు ఆలస్యం, డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని యూజ్ చేసి ఆదాన్ యాప్తో కనెక్ట్ అయిపోండి.